మేడం గతంలో ఏదైతే గత ప్రభుత్వంలో కౌలు సంబంధించి కూడా అడగడానికి సిఐడి ఆఫీస్‌కి రావడం, అధికారులను అడిగిన నేపథ్యంలో అక్కడ పోలీసులు మీరు మీద అంటే కేసులు పెట్టడం, ఆ కేసులు కూడా ఇప్పుడు నడుస్తున్నాయా? అవి కూడా మరి కోర్టులో కొట్టివేయడం జరిగిందా? ఏంటసలు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకొచ్చి మన రాష్ట్రానికి 3 రాజధానులని చెప్పేసరికి మాకేం చేయాలో దిక్కుతోచనటువంటి పరిస్థితి అయిపోయి, ఇంకా ఎలా అయినా సరే ఈ ముఖ్యమంత్రి మొండి వైఖరి మార్చుకొని ఆ నిర్ణయాన్ని ఏదైతే ఆయన ఒక మూర్ఖత్వపు ఆలోచనతో ఒక నిర్ణయాన్ని చెప్పారో అది వెనక్కి తీసుకోవాలని చెప్పి కుటుంబాలతో సహా నడి రోడ్డున కూర్చొని పోరాడడం జరిగింది 5 ఏళ్ళు కూడాను. అయితే మొట్టమొదటి నుంచి కూడా మహిళలు ముందెత్తున ఉద్యమంలో పాల్గొని ఎట్లయినా సరే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు ఒకటి తప్పక రావాలని చెప్పి ఎదురు చూస్తూ కూడా ఈ 5 ఏళ్ళు గడిపేశాము. అదేవిధంగా రాష్ట్ర ప్రజల సహకారంతో కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. వైసీపీ గవర్నమెంట్లో ఏంటంటే వాళ్ళు ఎప్పటికీ ఎంత దుర్మార్గం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇప్పటికి కూడా 2029లో మేమే రాబోయేది, అప్పటికి కూడా రప్ప నరికేస్తామని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మాకైతే తెలియదు. కానీ నిజంగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో, ఎంత దారుణంగా హింసించారో వైసీపీ పాలనలోనే చూసాము. మహిళలని కూడా చూడకుండా నిజంగా మన దేశంలో మహిళలకి ఎంత గౌరవం ఇస్తూ ఉంటారు. మరి అలాంటిది కూడా లేకుండా ఈ ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో అది కూడా లేకుండా మహిళలని కూడా చూడకుండా కేవలం సిఆర్డి అంటే వార్షిక కౌళ్ళు మా జీవనాధారం వ్యవసాయం. మరి అది గవర్నమెంట్కి ఇచ్చేసాం. 3 వంతుల భాగం, 1 వంతు భాగాన్ని మేము ఉంచుకోవడం జరిగింది. మరి అది కూడా డెవలప్మెంట్ లేక అది అర్ధాంతరంగా ఆగిపోయి ఉన్న పరిస్థితి, ఏం చేయలేదు కాబట్టి మరి వార్షిక కౌళ్ళు జీవనాధారం. ఆ కరోనా టైంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము, ఇంకా మాకు ఇవ్వాల్సినటువంటి కౌళ్ళు మాకు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని చెప్పి సిఆర్డీఏ కమిషనర్ గారిని కలవడానికని వస్తే ఎంత భయానక వాతావరణాన్ని సృష్టించారో అది మాకు మాత్రమే తెలుసు. ఎప్పుడు పోలీస్ స్టేషన్ మొహం చూడనటువంటి మహిళలను ఉదయం అనగా తీసుకెళ్లి సాయంత్రం వరకు కూర్చోబెట్టి అక్కడే మళ్ళీ అక్రమంగా కేసులు బనాయించడం, మేమేదో హత్యలు చేసేయడానికి వెళ్తున్నట్టుగా అక్రమ కేసులు బనాయించి ఇప్పటికి కూడా కోర్టు చుట్టూ తిప్పుతున్నటువంటి పరిస్థితి. మరి కోర్టుకు వస్తే మా పరిస్థితి ఏంటంటే అంటే ఆ మెడలో ఆ పచ్చకండవ ఉంటే చూసిన వాళ్ళు ఏంటంటే ఓహో వీళ్ళు రాజధాని రైతులు పాపం ఏ తప్పు చేయకుండా ఇలా రావాల్సి వచ్చింది అనుకుంటున్నారు. అదే కండవ లేకపోతే మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? ఈవిడేం తప్పు చేసి వచ్చింది అన్నట్టుగా చూసేవాళ్ళు జనం. మరి ఎంత అవమానకరంగా ఉండేది. చెయ్యని తప్పుకి ఇలా రోజు పిల్లల్ని కొన్ని పనులను పక్కన పెట్టుకొని ప్రతిసారి ఇలా వాయిదాలకు తిరగాలంటే ఎంత ఎంత బాధాకరంగా ఉంటుంది. అలాగే ఎంతోమంది పోలీసులను పెట్టి ఆయన పోలీసులతో పహారాతో బయటికి రావడమే కాకుండా ఇక్కడ కూడా అంటే ఆ గ్రామాల్లో ఏదైతే 29 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో కూడా పోలీసులు ఎక్కువ మందిని పెట్టి ఇళ్లలో కూడా సోదాలు చేయడానికి వచ్చేవాళ్ళు. చెప్పేవాళ్ళు కాదు, పెట్టేవాళ్ళు కాదు. ఎంత బాధాకరంగా, ఎంత భయంగా అనిపించేదో. ఎప్పుడు అంటే అంతమంది పోలీసులు అవసరమా ఆ టైంలో? ఎప్పటికప్పుడే మా ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పేసి మేము ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా దాన్ని అణచివేయాలని చెప్పి ఎలా అయినా కూడా ప్రయత్నాలు చేసి విఫలమయ్యి ఈరోజు న్యాయపరంగా మేము విజయాన్ని సాధించాం. వాళ్ళు మీ మీద ఏ కేసు పెట్టారు? ఆ కేసు ఇప్పుడు ఎక్కడ వరకు వస్తుంది? అది కొట్టివేయబడింది. మేము అక్కడ తుళ్ళూరు శిబిరంలో లీడ్ చేసినందుకు మేము ఏదైనా కొన్ని కార్యక్రమాల్లో మా పనుల వల్ల మేము దానిలో పాల్గొనలేకపోయినా కూడా మా మీద కేసులు ఉండేవి. సో అవి అలా వాళ్ళ హయాంలో ఆ రకంగా చాలా వరకు కేసులు పెట్టడం జరిగింది. దాదాపు ఒక 20 కేసులు అలా ఉండుంటాయి నా మీద. కానీ కొన్ని బయటికి రాని కేసులు కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ పరిధిలోనే వాటిని తీసేయడం జరిగింది. మంగళగిరి వరకు కొన్ని వాయిదాలకి రావడం జరిగింది. మొన్న మధ్య లోక్ అదాలత్లో మంగళగిరి కోర్టు కూడా ఆ కేసులు కూడా కొట్టివేయడం జరిగింది. చాలా వరకు కొట్టివేశారు. 20 కేసుల్లో చాలా వరకు కొట్టేశారు. సో ఇప్పుడు విజయవాడది సిఆర్డీఏ కమిషనర్ వారిది ఇది ఈరోజు వచ్చాము. దీన్ని కూడా జూలై 14కి మళ్ళీ వాయిదా వేశారు. ఇది కూడా వెంటనే కొట్టివేయడం జరుగుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం అంటే లోక్ అదాలత్ ద్వారా కొట్టివేయడం జరుగుతుందని చెప్పి ఈరోజు న్యూస్లో చూడడం జరిగింది. సో కూటమి ప్రభుత్వం వారికి మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైట్. అమరావతి రైతులు అంటే కేవలం ఒక రైతు మీద చూసుకుంటే 20 కేసులు, గోవిందమ్మ మీద కూడా దాదాపు 20 కేసులు కూడా గత ప్రభుత్వంలో ఉద్యమాలు చేసిన నేపథ్యంలో దీని మీద పెట్టినట్టు కూడా తెలుస్తుంది. దాంట్లో మొత్తంగా అన్నీ కొట్టివేయబడింది. ఏదైతే సిఆర్డీఏ కౌలుకు సంబంధించి అడగడానికి వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వంలో అప్పుడు వాళ్ళని నిర్బంధించేసి అంటే వాళ్ళ మీద కేసులు బనాయించి ఆ కేసుల నేపథ్యం ఈరోజు విజయవాడ కోర్టులో జరిగింది. అది కూడా నెక్స్ట్ వాయిదా పడింది. ఆ వాయిదాలోపు ఖచ్చితంగా లోక్ అదాలత్లో ఈ కేసును కూడా కొట్టివేయడం జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఏదైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు అమరావతి రైతుల మీద ఉన్న కేసులన్నీ కూడా మరి అన్నీ కూడా కొట్టివేసి వారికి ఉపశమనం కల్పిస్తున్నట్టు కూడా వారైతే ఆనందాన్ని అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో ప్రవీణ్, అమరావతి కాలం, విజయవాడ.